దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకొన్నటి రీతిగా ఆయన పాద సముఖంలో మనము ఉండడానికి చక్కటి ధన్యత, అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరు అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొస్తుంటండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెన. బైబిల్స్ దగ్గర ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట వీరి గ్రహించి వాక్య జ్ఞానంలో పాల్గొస్తుంటండి. నేను తిన్న ధ్యాన వాక్యంగా మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. సమూయేలు భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. దేవుడు తన మాటను మన కొరకు దీవించుండ. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. ఉచితమైన అపారమైన కృపతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ ఆత్మ చేత జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము కూడా నీ ఆధ్యాత్మిక మాటల చేత నీ బిడలమైన మమ్మల్ని బలపరచమని, దీవెనతో నింపమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదవని మాట మనందరికీ చాలా బాగా తెలుసండి. ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం, చిన్నప్పటి నుండి. ఇంచుమించుగా సండే స్కూల్ పరిస్థితి నుండి కూడా సమూయేలు ఏ విధంగా ప్రభు సన్నిధికి రాగలిగాడు, యాజకుడైన లేక దైవజనుడుగా ఉన్నటువంటి ఏలీతో మందిరపులో ఏ విధంగా తన జీవితాన్ని ప్రారంభించడం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, కొన్నిసార్లు మన విధేయత అయోమయ స్థితిలో పడిపోతుంది. కొన్నిసార్లు మన వినయము డోలాయమనం పడిపోతూ ఉంటుంది. అంటే ఏం అర్థం కాదు, ఏం చేయాలి, చేయాలా వద్దా, చేయాలా వద్దా, ఇలాంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటాం. వీళ్ళు చూడండి, దేవుడు మనతో ఆకర్షణీయంగా మాట్లాడు. అందుకే ఆయన మాటల్ని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఇది దేవుని స్వరమేనా అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నిజమే, సహజమే అది. అయితే దేవుడు తనతో బహుబలముగా మాట్లాడాడని చెప్పి యెషయా భక్తులు చెప్పాడు. అంటే యెషయాకు ఎదురైనటువంటి సందర్భాలు అంత బలవంత పెట్టేవి ఉన్నాయని అర్థం. దేవుని బలమైనటువంటి హస్తము కాకుండా మరి ఏది కూడా మనల్ని బలంగా తాకలేదండి. గమనించాలి. మన పనిలో దేవుని హస్తాన్ని చూస్తున్నామా, లేక జరుగుతున్నటువంటి సంఘటనను యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి సంఘటనలుగా భావిస్తున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని స్వరము వినబడేటప్పుడు ఇలాంటి సందిగ్ధం అనేది రావడం చాలా సహజం. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ముందుకు వెళ్తే కొంచెం 9వ వచనం అంటాడు, 3వసారి పిలిచినప్పుడు ఆజ్ఞేయము అంటాడు దేవుడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా, ఆజ్ఞేయము. ఆజ్ఞేయమని అడగడం అలవాటు చేసుకోవాలి మనం. నీ జీవితంలో అద్భుతమైన ప్రేమ కథగా మారుతుంది. అప్పుడు నిన్ను బలవంత పెట్టేటువంటి సందర్భాల్లో నీవు ఉన్నప్పుడు దేవునిని ఆజ్ఞమని ప్రార్థన చేయాలి. దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. మందలింపు లేదా గద్దింపు మనల్ని క్రమశిక్షణలో పెట్టడమే కాదు, కానీ ఆ మందలింపు, అదే గద్దింపు మనము దేవుని స్వరాన్ని వినే విధంగా కూడా చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నేను అంటాను, పిల్లరా, దేవుడు నీతో చివరిసారిగా మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. అది వాక్యం ద్వారానా, ప్రార్థన ద్వారానా, పాట ద్వారానా, ఆయన నీతో ఏం మాట్లాడాడో గుర్తు చేసుకో. మీరు చదవండి, ఇష్టమైతే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనమా, లేక మొదటి తెస్సలోనికైన పత్రిక 5:23. మనము దేవుని స్వరాన్ని వినడం మొదలుపెట్టినప్పుడు
మన చెవులు సునిశ్చితమైనటువంటి మరియు మెల్లనైన స్వరాన్ని కూడా వినగలుగుతాయి. దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరాన్ని తన ప్రియకుమారుడు మన రక్ష యేసుక్రీస్తు ప్రభువారు సర్వదా విన్నట్టుగానే మనం కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతాం. ఆ దేవుని స్వరం వినబడినప్పుడు మనం విధేయత చూపించాల వద్దా అనేటువంటి సందిగ్ధ పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పుడు ధైర్యము కూడగట్టుకుని విశ్వాసంతో నమ్మకంతో సమూయేలు వల్ల చెప్పాలి, నీ దాసుడు లేక నీ దాసురాలు ఆలకిస్తుంది ప్రభు ఆజ్ఞ. వీళ్ళ దగ్గర సమూయేలు దేవుడు నాకు తెలియజేసిన వాటిని నేను కూడా ఏలికి చెప్పాలా, నా ఏలి ఎవరు, నేను ఎవరికి చెప్పాలి, ఇటువంటి సందర్భంలోనే మన విధేయత డోలాయమనంలో పడిపోతుంది. సమూయేలు తనకు కలిగిన దర్శనాన్ని ఏలుతో చెప్పడానికి భయపడినట్లుగా మనం చదివాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం మనతో చెప్పిన మాటను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయం కదిలించిన దాన్ని బట్టి ఇతరులతో చెప్పడానికి భయపడుతూ ఉంటాం. ఎవరికైనా చెప్పడానికి భయపడుతున్నామేమో. అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాలి. సమూయేలుతో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని ఏలితో చెప్పయ్యా అని చెప్పాడంటారా? అక్కడ రాయబడలేదు. గమనించాలి. అయితే ఏలికి చెప్పాలో చెప్పకూడదు అనేది సమూయేలు నిర్ణయించుకోవాలి. దేవుని సందేశాన్ని ఏలీని బాధ పెట్టినట్టే నీ సందేశం కూడా ఇతరులను బాధ పెట్టవచ్చు. అయితే ఇతరులను నొప్పించకూడదని తలంచి నీ ఆత్మకు దేవుని మధ్య ఆటంకంగా ఉండకూడదు. ఇతరులు తమ కుడి చేతిని పోగొట్టుకోవడం లేదా తమ కుడి కంటి పోగొట్టుకోవడం అనేది నీ మీదే ఆధారపడి ఉందని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 5:29-30 వచ్చిన చూడండి. ఉదయకాల సమయంలో పిల్లలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు, నువ్వు పేరు పెట్టి ఆనాడు సమయాలు పిలిచినట్టు సమూయేలు వాళ్ళ శ్రద్ధగా వింటున్నావు ఆయన మాట. నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞవు, డోలాయమైనంలో నీ విధేయత ఉందేమో, విశ్వాసము సందేహాస్పదంగా ఉందేమో, ఆలోచిస్తుందేమో అనుమానముతోటి. దేవుడు నీతో మాట్లాడిన మాటల విషయంలో నీవే నిర్ణయించుకోవాలి. ఇతరుల సలహాలు అడగవద్దు. ఒకవేళ నువ్వు సలహా అడిగినట్లయితే నువ్వు సాతాను పక్షానికి వెళ్తున్నావేమో ఆలోచన చేసుకో. మనుష్య మాతృలను నేను సంప్రదించలేదంటాడు. ఇది పౌలు యొక్క సొంత అనుభవం. కనుక ఉదయకాల సమయంలో ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మనను ఆధ్యాత్మిక బలపరుస్తుందే తప్ప ఆధ్యాత్మిక స్థితి నుండి దిగజార్చదు. సమూయేలుకు అప్పటికి దేవుని స్వరం తెలియదు. అయినా కూడా చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుని మాటలు. అర్థం కానప్పుడు తన గురువుని అడిగాడు, అయ్యా ఎందుకు పిలిచావు నన్ను? ఏలికి అర్థమైంది సమూయేలుతో దేవుడు ఏదో చెప్పబోతున్నాడు. ఈసారి చెప్పయ్యా పోయి నీ దాసు ఆలకించిన ఆజ్ఞమని చెప్పినప్పుడు సమూయేలుకు దేవుడు చక్కటి వర్ణన ఏలీ కుటుంబం గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే కలిసి పిల్లిరా, దేవుడి మీద మాట్లాడినప్పుడు ఎవరికైనా ఏమని చెప్పమన్నప్పుడు, ఆయన స్వత ప్రకటించినప్పుడు డోలాయమనంలో స్థితి నీ సందేహం నీ విధేయత ఉండకూడదు. అనుమానాస్పదంగా సందేహాస్పదంగా ఉండకూడదు. నిర్ణయించుకో, దేవుని మాట చెప్పాలా వద్దా? దేవుని మాట ప్రేమ కలిగినది, బలమైనది, శక్తివంతుడు. ఆ మాట చెప్పగలిగితే అనేకులకు ఆశీర్వాదకర్తగా నువ్వు మారుతావు, ఆశీర్వాద నిధిగా నువ్వు మారుతావు. కానీ ఉదయకాల సమయంలో మన విధేయతను డోలాయమనంలో పడవద్దు, సందేహించొద్దు, విశ్వాసంతో ముందు కొనసాగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి వందనాలు. నూతన ఉదయకాల సమయంలో మరొకసారి విలువైన మాటలు ఆనాడు సమూయేలు జీవితం ద్వారా ఈనాడు మాతో మాట్లాడిన స్తోత్రాలు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని వినగలిగే ఆ జ్ఞానము, ఆ గ్రహింపు మాకు దయచేయండి. సమూయేలు వలె ఆజ్ఞేయము ఆలకిస్తున్నాను అని అడగటం నేర్చుకోవడానికి కృప చూపించండి. ఈ మాటలు ప్రతిదినం అనేక మంది ఉంటున్నారు. ఈ దినం కూడా వింటున్న బిడ్డలందరి పట్ల మీ ఆత్మ కృమరించండి, బలపరచండి. ఈ కార్యక్రమాన్ని నేను ఆ మహిమార్థమై జరిగించండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.